उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमात्मिकम् श्रीमत्सुन्दरजामातुमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम्। శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకాంశ సంభూతుడు చిన్ననాటి నుండి ఆడిన మాటలెల్లా అమృత కావ్యంగా, పాడిన పాటలెల్లా పరమగానామృతంలా పదకవితలెల్లేవాడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలతో ఆధ్యాత్మిక సత్యాలను, వెంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. సుమారు 32,000 సంకీర్తనలను రచించి దాచుకోమని వెంకటపతి దివ్య చరణారవిందాలకు అంకితం చేసిన ధన్యజీవి అన్నమాచార్యుడు. వెంకటపతి భక్తవరదుడు, కల్పతరు, కలియుగ ప్రత్యక్ష దైవమై భక్తులకు కొంగు బంగారమై శ్రీనివాసునిగా అన్నమాచార్యుని సంకీర్తన స్రవంతిలో ఓరలాడాడు. అన్నమయ్య రచనలు ఒక సారస్వత క్షీర సముద్రం. వెంకటపతి అనుగ్రహంతో ఆ క్షీర సముద్రంలోని అమృత బిందువులను అందరికీ అందించాలనే ఆర్ద్రతతో లావిన్యోగా వారు పరిపూర్ణ భక్తితో ఆ శ్రీనివాసుని పదమంజీరాలకు అంకితం చేస్తున్న ఈ చిన్ని కైంకర్యం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను సదా రక్షించుగాక. శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రపద్యే, శ్రీనివాసో రక్షతు. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ బోధ దేవీనాథ జయ 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 జయ. ఓం శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీమద్వేంద్రనాథస్య విశ్వషోడశోపచార పూజాంచ కరిష్యే. అడుగడుగు దండాల స్వామిని ఒక విషయం అడగాలనుకుంటున్నా. అవునవును, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మీ అడుగులకు మడుగులు ఉత్తేవాణ్ణని తెలిసి అడగడానికి అభ్యంతరాలు ఎందుకు? అడగండి. గానసేవలో అన్ని భాషల కీర్తనల్ని వింటున్నా, ఆదమరుస్తున్నా. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నా. ఎందుకు స్వామి? ఆ ముచ్చటి తీరే సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలో ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు. తొలి తెలుగు పాటకు ప్రాణం పోయడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. విష్ణు పదం అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. మరదలు ఏంటి అలా చూస్తున్నారు? అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలో ఈ చిన్ని మధులకు ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం.
నాసుకు ఇచ్చేయి పచ్చారు సొగసులు మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావన చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామి కాడు అంటారుగా. ఆ దారిలో పడ్డాడు, ఇక దారి మళ్లించడమే తరువాయి. దారికి అడ్డంగా నిలబడ్డావు. ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాళ్ళని అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూల గొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ బాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటారు. అయితే రా చూపిస్తాను. నారాయణ నారాయణ. 5-6 రోజుల నుంచి నువ్వు పట్టెడు అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలే పోతే ఆ స్వామి సేవ కోసం చేసే యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. నారాయణ నారాయణ. లేదా ఇది తీసుకో. ఇదిగో ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను, విను. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలు ఇది. నారదా, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం నాయన. ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి, బాధలతో పరమపదానికి బాధలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు.
ప్రాదుర్భవత్సువః దేవసవిత ప్రసువ సత్యం త్వత్తేన పరిహించామి. ఓం ప్రాణాయ స్వాహా. పసిడి బొమ్మలు, ప్రసాదాలు కుంకుమలాడిపోతున్నాయి. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, లడ్లు వీటికి సాటి అయినవి సకల జగాలలో లేనంత సత్యం. మధురాతి మధురంగా ఉంది. వీటిని గనినంతనే మా ఎదరో మెదిలేది మీరే సుమా. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ళ పర్వతం వైపు చూడండి. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరాధించండి. ఏమిటి, పోతే పోతుందా? పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనస్సుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నా? లేనాయన, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఇలా తిను. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిగుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ప్రసాదం తిను రా. అమ్మా అర్థమైంది.
అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దయచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమైన మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. చూశావుగా దేవి, ప్రసాదాలు కొంగున మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించారు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదన్నామా? భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది, బావ మాత్రం రాలేదు. బావ రావాలనేగా వ్రతం పట్టి ఈ సుభద్ర కళ్యాణం రచన చేస్తున్నాను. ఇది ఇప్పుడు అప్పుడు పూర్తి అయిపోతుంది. అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు. నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. ఏ బంధాలలోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించండి. ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు. చూనాయన, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయన. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. నువ్వు గురించి ఆ స్వామి ఇద్దరు చేసుకున్నాడే. అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభం తథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. స్వామి, ఏమిటి విపరీత చర్య? విపరీతము లేదు, వింత కాదు. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి?
మాధవి ఎంత బాగుందో. ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ. స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరిక లేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. ఆ కాకులు కావు కావు నలుస్తున్నాయి కదా, అందుకు అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిద్దెలు భోగాలు భాగ్యాలు ఈ బంధాలు శాశ్వతం కావు కావు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీనివాసుని కొలువు నుండి పావన సిరుల ఊపులోకి దింపింది మనమే. అవును, ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. ఈ రోజు మా పుట్టినరోజు. ఓహ్, మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము ఆత మరిచి నిద్రపోవాలి. ఏ పాట? నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ వెంకట నారాయణ. సంసార బంధముల కట్టేవు నా పలుకు చేయున నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ. భక్తులందరినీ ఎంత కఠినంగా పరీక్షిస్తారు ఎందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఆచార్య,
తెగిపోయింది. ఆట అయిపోయింది. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. స్వామి, ఈ సాక్షాత్కారం కళ కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద బుక్కులవాడ అన్ని భయాలను పోగొట్టే అభయహస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. ఏడుకొండలవాడ, ఇదిగో ఇదిగో నీ సొమ్ము. 32,000 సంకీర్తనలనేది ఈ చిరుకనుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలిది. దాచుకో దాచుకో దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా. ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం నిజం. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. స్వామి, నా పాట నీ నోట. ఒక్క పాట ఏమిటి, ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించు. ఆ కీర్తన పద్మ ఏమిటది? క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమును నీరాజనం నీరాజనం నీరాజనం. ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీసుకోగలం? అవునన్నమయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులైతే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు. నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలనుంది. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్య? అమ్మా అమ్మా, ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను.
ఇంతటని శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి మదిలో చింతలు మహిళలు మణుగులు వదలవు నీవవి వదనగా మదిలో చింతలు మహిళలు మణుగులు వదలవు నీవవి వదనగా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుట శ్రీ వెంకటేశ్వర నీవది అదనగా చితివి అట్టిటనట అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితిని ఎందరికి అభయం బొలిచుచి కందువగు మంచి బంగారు ఎందరికి అభయం బొలిచుచి ఎందరికి అభయం బొలిచుచి
రండి ఒకసారి. అవుతుంది పద.